వెల్కమ్ టు మై ఛానల్ క్రాక్ గ్రూప్స్ విత్ మీ. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతూ ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే, నిన్న నైట్ నేను వీడియో చేశానండి. మార్నింగ్ కూడా చాలామంది పర్చేస్ చేసుకున్నారు ఈ బుక్ని. నెక్స్ట్ దీని గురించి కొంచెం డీటెయిల్స్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నెక్స్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది ఈ తక్కువ టైంలో అంటే, సరే నేను వీడియో చేస్తానని చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్స్కి అర్థం కావాల్సింది అన్నీ ఒక దగ్గర ఉండవండి. మన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ప్రతి మంత్ది విడివిడిగా ఉంటాయి. స్పేస్ సంబంధించి కానీ, ఎన్విరాన్మెంట్ సంబంధించిన కానీ ఒక దగ్గర కన్సాలిడేటెడ్ ఉండదు. మీరు అది చదువుకోవాలన్న టైం కొంచెం మీకు తెలియకుండానే వేస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏ టాపిక్ వరుసగా మీకు తెలియదు అనమాట. బట్ నేనేంటంటే మీకు ఒకటే దగ్గర ఉన్న కరెంట్ అఫైర్స్ మొత్తం ఒకటే దగ్గర. బట్ ఇక్కడ మెయిన్ మీకు ఇంకోటి పాయింట్ ఏం సార్ అంటే, ఎంత అవసరం అంత మనం ఈ యొక్క మెటీరియల్ చూసుకున్నట్లయితే 100 పేజీలు కాదండి, 500 పేజీలు, 600 పేజీలు, 700 పేజీలు, 800 పేజీలు చెప్పుకుంటా పోతూ ఉంటే ఎన్నో పేజీలు ఉంది. బట్ ఎగ్జామ్కి ఏది అవసరం, ఎంత అవసరం, ఆ విధంగా నేను ప్రిపేర్ చేశాను. చూసుకున్నప్పుడు ప్రాజెక్ట్ 15B ఉంది, మిజైల్ డెస్ట్రాయర్స్ సంబంధించి. అది చూడండి, దేనికి సంబంధించిన కూడా ఎక్కడ తయారు చేస్తారు, ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి. నెక్స్ట్ అలాగే చూసుకున్నట్లయితే టార్పెడో లాంచ్ రికవరీ వెసల్, ఇది న్యూస్లో ఉంది. ఐఎన్ఎస్ అష్టధారిని క్లాస్ సంబంధించిన న్యూస్లో. ఇప్పుడు ప్రాజెక్ట్ 75 ఐఎన్ఎస్ కల్వారి, కందేరి, కరంచు. ఏం అవసరం ఎగ్జామ్కి, అది డీటెయిల్గా నీట్గా ఇంకా చెప్పబడలేదు. అంత క్లారిటీగా మీకు ఒకటే దగ్గర చూడండి, సింపుల్గా చదువుకోవచ్చు మీరు కూడా. ఐఎన్ఎస్ అరిఘాట్ న్యూస్లో ఉండేది రీసెంట్ న్యూస్ అని కూడా ఇస్తారనమాట. అప్పుడు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఎలా చదవాలా ఏంటని చెప్పేసి. రీసెంట్ న్యూస్ అన్నప్పుడు దాన్ని నీట్గా ఐడియా వచ్చేస్తుంది. అలాగే మొత్తం సంబంధించి ఇప్పుడు టెక్నాలజీ సంబంధించి, లైఫ్ సంబంధించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఇంటర్నేషనల్ బిగ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి ఇచ్చి, నెక్స్ట్ డేటా గురించి ఇచ్చి, దాని గురించి నీట్గా మీకు సింపుల్ చదువుకోవచ్చు అండి. ఇది గవర్నెన్స్ స్ట్రక్చర్, ఐయూస్ అండ్ స్టేటస్లో. నెక్స్ట్ ఇంకా ఈ COP 16 UN CVD గురించి రీసెంట్గా జరిగింది, వాటికి సంబంధించి మొత్తం. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పలేదండి మొత్తం డీటెయిల్గా. ఇంకా జస్ట్ నేను ఏంటంటే మీకు శాంపిల్ చూపిస్తున్నాను. మెయిన్ ఉద్దేశం ఏంది దీని గురించి అని మీకు అర్థం కావాల్సింది. చూడండి, పవర్ ప్లాంట్ సంబంధించి మొత్తం దగ్గర మెయిన్ ఉద్దేశం ఏంటంటే షార్ట్గా ఎగ్జామ్కి ఎంత అవసరం అది. ఈ రీసెంట్ న్యూస్ అనగానే మీరు గమనించుకొని జాగ్రత్త చదువుకోవాలి. బాగా కరెంట్ బడ్జెట్ డిస్కషన్ కూడా ఉంచుకోండి. ఇక్కడ బడ్జెట్ డిస్కషన్, న్యూక్లియర్ పరంగా ఏం జరిగింది, అట్లా నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్న మెటీరియల్ అండి ఇది. నేను మీకోసం ఇస్తున్నా. టీల్ కార్బన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ టీల్ కార్బన్ కేవలదావ నేషనల్ పార్క్ మన ఇండియాలో. అసలు టీల్ కార్బన్ అంటే ఏంటి అనేది మీకు తెలియాలన్నమాట. అర్థమైందా? మిటిగేట్ క్లైమేట్ చేంజ్ సంబంధించింది ఇది. అట్లాగా ఈ టీల్ కార్బన్ గురించి కొంచెం డేటా సింపుల్గా మీకు అక్యురేట్గా, ఎయిర్ క్వాలిటీ, ఇంటర్నేషనల్ రైనో ఫౌండేషన్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది ఫ్రెండ్స్ ఈ మెటీరియల్లో. ఇది 2 పార్ట్స్గా ఇస్తానని చెప్పాను మీకు. SNTA కాదు, ఎకానమీ ఉంటుంది. చూడండి, ఎకానమీ కూడా మీకు ఒక కొంచెం శాంపిల్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, డయాగ్రామ్స్ కూడా ఫన్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి సింపుల్గా. చూడండి, ఎకానమీ సంబంధించింది డయాగ్రామ్టిక్ వే, డయాగ్రామ్ పరంగా ఎకానమీ. ఇది కూడా చూపిస్తాను మీకు ఎలా చదువుకోవాలి ఏంటని సింపుల్గా. మొత్తం ఒక డేటా మీకు ఇంకెక్కడ ఏం లేదు. సింపుల్గా ఈ బుక్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్గా చదువుకుంటే ఎకనామిక్ సర్వే సంబంధించింది. అట్లా ఇండియన్ స్కీమ్స్ అవి కూడా వస్తాయి అనమాట. 2 పార్ట్స్లో వస్తాయి, మొత్తం కవర్ అవుతాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి, కామ్గా చదువుకోవడమే అంతే. అర్థమైందా అండి? ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేసుకోండి. త్వరగా అందరూ పర్చేస్ చేసుకుంటున్నారు. బాయ్ అండి, థ్యాంక్ యూ.